హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఆంజనేయులు, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూసాము. సో భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టర్ని మొత్తం ఎవరు నియంత్రణ చేస్తారంటే, ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో బ్యాంకుల విలీనం అనేది జరిగింది. సో ఆ బ్యాంకుల విలీనం అసలుకి అర్థం కావాలి అంటే, సో ఓవరాల్గా బ్యాంకింగ్ గురించి అసలు స్టార్టింగ్లో ఎన్ని బ్యాంకులని రీసెంట్గా ఏ బ్యాంకులో విలీనమైంది అనేది మీకు డీటెయిల్గా ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చారిత్రక పరిణామ క్రమం అనేది ఇచ్చాను. సో దీనికంటే ముందు మనకి 1969 నుంచి వద్దాం. సో 1969లో మనందరికీ తెలుసు, 1969లో జూలై 19న ఇందిరాగాంధీ 14 బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది. సో ఫస్ట్ అసలు మీరు ఆ 14 బ్యాంకులు గుర్తుపెట్టుకోవాలి. 1969లో జూలై 19 14 బ్యాంకులు జాతీయకరణం చేసింది. 1969 ఇయర్ వచ్చినప్పుడు మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయి. ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది కూడా 1969లోనే. 14 బ్యాంకుల్ని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 14 బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది కూడా 1969లోనే. సో ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మహారాష్ట్ర. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది కూడా 1969లోనే. అదే 1969లో చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళింది కూడా 1969లోనే. అదే 1969లో మదర్ తెరిసాకి జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. అదే 1969లో ఇండియాలోనే హైయెస్ట్ ఫిలిం అవార్డు ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రారంభించింది కూడా 1969లోనే. అదే 1969లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రారంభించింది కూడా 1969లో. సో 1969 అంటే ఈ పాయింట్స్ అన్నీ గుర్తు రావాలి. సో మనం ఎక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ కాబట్టి. సో ఆ 1969లో ఏర్పాటు చేసిన 14 బ్యాంకులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూడండి, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. సో ఇవి 14 బ్యాంక్స్. సో ఇవన్నీ కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కెనరా బ్యాంకు. సో అంటే ఫస్ట్ నేను ఐతో స్టార్ట్ చేస్తున్నా. సో ఐ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. నెక్స్ట్ వన్ మనకి సితో స్టార్ట్ అవుతుంది, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఐసి, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు. సో ఐసియు, యూతో 3 ఉన్నాయి, ఐతో 2 ఉన్నాయి, సితో 2 ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూతో 3 అయిపోయినాయి. తర్వాత బీతో స్టార్ట్ అవుతాయి చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో బీతో కూడా 3 ఉంటాయి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. తర్వాత పీతో స్టార్ట్ అవుతుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ఏడిఎస్, అలహాబాద్ బ్యాంకు, డేనా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు. జనరల్గా మనకి బీపీ వచ్చిన వాళ్ళని ఐసీయూలో పెడతారని గుర్తుపెట్టుకోండి. ఐసీయూ, బీపీ, యాడ్స్, ఏడిఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సి అంటే కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యు అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు. బి అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత అలహాబాద్ బ్యాంకు, డేనా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు. సో ఇవి మనకి 1969లో జాతీయకరణం చేయబడిన 14 బ్యాంకులు. సో దీని తర్వాత మనం చూసుకుంటే 1980. సో ఇక్కడ ఈ 14 బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇదే ఈ 14 బ్యాంకుల్లో అతి చిన్న బ్యాంక్ ఏంటంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 1969లో జాతీయకరణం చేసిన 14 బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, అతి చిన్న బ్యాంకు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది 1980లో మళ్ళీ రెండవసారి ఏప్రిల్ 15న 6 బ్యాంకుల్ని జాతీయకరణం చేశారు. సో 1980లో జాతీయకరణం చేయబడిన బ్యాంకులు ఏంటనేది చూడాలి ఇప్పుడు. సో ఒకసారి చూడండి, 1980లో మనకి 6 బ్యాంకుల్ని జాతీయకరణం చేశారు. సో 6 బ్యాంకులు ఏంటి? కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్,
విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోఆప్స్ వ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సి అంటే కార్పొరేషన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్. ఓ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. పిఎస్ అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. తర్వాత వ్యాన్ అంటే విజయ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఒక 6 బ్యాంకులు, 1969లో మనకి 14 బ్యాంకులు. సో మొత్తం 20 బ్యాంకుల్ని జాతీకరణం చేశారు. ఎందుకు జాతీకరణం చేశారు? ఇవన్నీ ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంక్సే. సో ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడైనా కానీ సర్వీస్ సెక్టార్కి ఎప్పుడూ కూడా రుణాలు ఇవ్వదు. సో ఇండస్ట్రియలైజేషన్, సో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో సో ఫ్యాక్టరీస్కి, కంపెనీలకి రుణాలు ఇస్తాయి, కానీ అగ్రికల్చర్ సెక్టార్ లాంటి రైతులకి రుణాలు అనేది ఇవ్వదు సర్వీస్ సెక్టార్కి. సో అందువల్ల భారతదేశం ఆధారపడింది అగ్రికల్చర్ సెక్టార్ పైన. సో అన్ని భారతదేశం డెవలప్ అవ్వాలంటే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి చెందాలి. అందులో మెయిన్గా మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది డెవలప్ కావాలి. సో అందుకని ఏం చేశారంటే తర్వాత వీటన్నిటినీ కూడా 1969లో 50 కోట్ల డిపాజిట్లు ఏ బ్యాంకుల దగ్గర అయితే ఉన్నాయో ఈ బ్యాంకులన్నింటినీ జాతీకరణం చేశారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1969లో. మళ్ళీ 1980లో కూడా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీనే ఉంది. సో ఆ టైంలో మళ్ళీ ఒక 6 బ్యాంకుల్ని నేషనలైజేషన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 200 కోట్ల రూపాయలు ఏ బ్యాంకుల దగ్గర అయితే డిపాజిట్స్ కలిగి ఉన్నాయో ఈ 200 కోట్ల రూపాయల డిపాజిట్స్ కలిగి ఉన్న ఈ 6 బ్యాంకుల్ని 1980లో నేషనలైజేషన్ చేశారు. ఈ ఎస్బీఐ అనేది ఎప్పుడో ఏర్పడింది. సో దాని గురించి మళ్ళీ మీకు లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు మర్చిపోండి. అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు గుర్తుండాల్సిన బ్యాంకులు 20 బ్యాంకులు. 20 బ్యాంకులు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. అక్కడ మనకి ఐతో స్టార్ట్ అవుతుంది. ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. తర్వాత కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసియు, యూనియన్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. తర్వాత బీపీ అని చెప్పాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్. తర్వాత ఏడిఎస్ అని చెప్పాను. అలహాబాద్ బ్యాంకు, డీనా బ్యాంకు, సిండికేట్ బ్యాంక్. అవి 14 బ్యాంకులు. ఇక్కడ 6 బ్యాంకులు ఉన్నాయి. కాప్స్ వ్యాన్ అనేది గుర్తుపెట్టుకోండి. కార్పొరేషన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, విజయ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీకు 20 బ్యాంక్స్. 1980లో మనకి ఏవైతే 6 బ్యాంకుల్ని నేషనలైజేషన్ చేశారో సో ఈ 6 బ్యాంకులు అతిపెద్ద బ్యాంక్ ఏంటంటే మనకి ఆంధ్రా బ్యాంకు, అతి చిన్న బ్యాంక్ ఏంటంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1969లో జాతీకరణం చేసిన 14 బ్యాంకులు, 1980లో జాతీకరణం చేసిన 6 బ్యాంకులు. సో మొత్తం మీకు 20 బ్యాంకులు మీరు గుర్తుపెట్టుకోండి. సో 20 బ్యాంకులు ఎలా విలీనం అవుతూ వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి 2020లో విలీనమైన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చాను. సో దీనికంటే ముందు మనకి ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. 1993లో ఏవైతే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో ఈ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనమైంది. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనమైంది. సో మొత్తం మనం ఎన్ని బ్యాంకులు చెప్పుకున్నాం? 20 బ్యాంక్స్ చెప్పుకున్నాం. ఈ 20 బ్యాంకుల్లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లేదు ఇప్పుడు. సో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందులో విలీనమైందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనమైంది. ఏ సంవత్సరంలో విలీనమైంది? 1993లో విలీనమైంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? 19 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. సో దీని తర్వాత ఏం జరిగిందంటే 2019లో 2019లో డీనా బ్యాంకు, విజయ బ్యాంకు, డీనా ప్లస్ విజయ బ్యాంకు, ఈ డీనా బ్యాంకు, విజయ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైపోయినాయి. డీనా బ్యాంక్ని, విజయ బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. అంటే మనకి 19 బ్యాంకుల్లో ఇప్పుడు డీనా బ్యాంక్ లేదు, విజయ బ్యాంక్ లేదు. ఏ బ్యాంకులో విలీనమైందంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైంది. ఏ సంవత్సరంలో విలీనమైనవి అంటే 2019లో వీటిని మెర్జ్ చేశారు. అంటే ఇప్పుడు 19 బ్యాంకుల్లో 2 బ్యాంకులు తీసేస్తే సో మనకు మిగిలేది 17 బ్యాంక్స్ మాత్రమే. అంటే 17 బ్యాంకులు ఉన్నాయి 2019కి. సో 17 బ్యాంకుల తర్వాత 2020వ సంవత్సరంలో విలీనమైన బ్యాంకులు సిండికేట్ బ్యాంక్ని కెనరా బ్యాంకులో విలీనం చేశారు. అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు. సిండికేట్ బ్యాంక్ వచ్చేసరికి కెనరా బ్యాంకులో విలీనం అయిపోయింది. అదే అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో విలీనమైంది. సో ఇక్కడ వచ్చేసరికి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ 2 బ్యాంకుల్ని మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. ఇక్కడ ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. అంటే ఇక్కడ మనకి సిండికేట్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు. సో ఈ 6 బ్యాంకుల్ని తీసుకొని వెళ్ళి ఈ 4 బ్యాంకుల్లో విలీనం చేశారు. అంటే ఇక్కడ ఏవైతే 17 బ్యాంకులు ఉన్నాయో 6 బ్యాంకులు తీసేస్తే మనకు మిగిలేది 11 బ్యాంకులు మాత్రమే. 17 బ్యాంకుల్లో 6 బ్యాంకులు 2020లో విలీనం అయిపోయినాయి. సో ప్రస్తుతం మనకి ఇక్కడ మిగిలిపోయింది ఎన్ని? 11 బ్యాంకులు ఉన్నాయి. ఆ 11 బ్యాంకులు ప్లస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మొత్తం కలిపి 12 బ్యాంకులు ఉంటాయి. సో
సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటంటే 12 బ్యాంకులు. సో ఎస్బీఐ మీకు దాని గురించి నేను డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మీరు ఏవైతే ఇందాక 20 బ్యాంకులు 1969లో జాతీయకరణం చేసిన 14 బ్యాంకులు, 1980లో నేషనలైజ్ చేసిన 6 బ్యాంకుల్లో మీకు ఎస్బీఐ అనేది లేదు. సో వాటి గురించి మాత్రమే విలీనం ఏమేమైనాయి అనేది చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి. 20 బ్యాంకుల్లో 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. సో 20లో ఒకటి పోతే 19 ఉంటాయి. 2019లో డేనా బ్యాంకు, విజయ బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. సో 19లో 2 తీసేస్తే 17 ఉంటాయి. అదే 2020లో ఇక్కడ 6 బ్యాంకులు, సిండికేట్ బ్యాంక్ని కెనరా బ్యాంకులో విలీనం చేశారు, అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. అంటే 17 బ్యాంకుల్లో 6 బ్యాంకులు తీసేస్తే 11 బ్యాంకులు. ఈ 11 బ్యాంకులు ప్లస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో మొత్తం కలిపి మనకి 12 బ్యాంకులు ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్న 12 బ్యాంకులు ఏంటనే చూద్దాం. సో ఇక్కడ చూస్తే సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 12 బ్యాంకులు ఉన్నాయి. సో వీటికి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్లో నేను ఏదైతే కోడ్ వర్డ్ చెప్పానో మీరు అదే గుర్తుపెట్టుకోండి. సో ఐసీయూ అనేది గుర్తుపెట్టుకోండి, ఐసీయూ బీపీ అనేది గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సి అంటే కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు కూడా మీరు ఐ అని గుర్తుపెట్టుకోండి. కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, సో యూ అని గుర్తుపెట్టుకోండి. సో బి అంటే మనకి 3 వస్తాయి ఇక్కడ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అదే పి అంటే 2 వస్తాయి మనకి ఇక్కడ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో లాస్ట్లో మనకి మిగిలిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. సో ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది. సో మీ ఇక్కడ ఇండియన్తో స్టార్ట్ అయితే చెన్నై అని గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. సో మొత్తం ముందే 12 బ్యాంకులు, 12 బ్యాంకుల్లో ఇండియన్తో స్టార్ట్ అయ్యే బ్యాంకులు ఈ 2 మాత్రమే ఉంటాయి, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. ఈ రెండింటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. అదే కెనరా బ్యాంక్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. స్టార్టింగ్లో ఇండియాతో స్టార్ట్ అయితే చెన్నై, ఇండియాతో ఎండ్ అయితే ముంబై. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. సో ఇక్కడ చూడండి, ముంబై ఇండియాతో ఏ బ్యాంకులు అయితే స్టార్ట్ అవుతాయో వాటి ప్రధాన కార్యాలయం చెన్నై, ఇండియాతో ఏ బ్యాంకులు అయితే ఎండ్ అవుతాయో వాటి ప్రధాన కార్యాలయం ముంబై. సో దాని తర్వాత పంజాబ్తో స్టార్ట్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే ఢిల్లీ. సో ఢిల్లీ అయిపోయింది, ముంబై అయిపోయింది, చెన్నై అయిపోయింది. సో కెనరా బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. సో ముంబై ఇక్కడ అయిపోయింది. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కోల్కతా. సో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి ఎండింగ్లో ఇండియా వచ్చింది కాబట్టి ప్రధాన కార్యాలయం ముంబై. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం ఏంటంటే వడోదర, గుజరాత్. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసరికి పూణే. సో ఇవి మనకి 12 బ్యాంకులు, వాటి ప్రధాన కార్యాలయాలు ఇండియన్ బ్యాంక్ చెన్నై, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నై, కెనరా బ్యాంక్ బెంగళూరు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ కోల్కతా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, బ్యాంక్ ఆఫ్ బరోడా వడోదర, గుజరాత్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఢిల్లీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. సో ఇవి మనకి 12 బ్యాంకులు. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంది ఏంటి, ఇక్కడ 1969లో జాతీయకరణం చేసిన 20 బ్యాంకులు, 14 బ్యాంకులు, 1980లో జాతీయకరణం చేసిన 6 బ్యాంకులు, 20 బ్యాంకుల్లో 11 బ్యాంకులు ఎలా వచ్చినాయి, ఏ బ్యాంకు ఏ బ్యాంకులో విలీనమైంది, ఆ 11 బ్యాంకులు ప్లస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 12 బ్యాంకులు. సో ప్రస్తుతం ఈ 12 బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో 12 బ్యాంకుల్లో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది. అదే భారతదేశంలో స్థాపించిన మొదటి వాణిజ్య బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో ఇండియాలో స్థాపించిన మొదటి వాణిజ్య బ్యాంకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో దీన్ని 1770 సంవత్సరంలో కోల్కతాలో స్థాపించారు. భారతీయ యాజమాన్యంతో స్థాపించబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏంటంటే అవధ్ కమర్షియల్ బ్యాంక్. అవధ్ కమర్షియల్ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1881లో స్టార్ట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ వెనిస్. సో ఇది ఇటలీలో ఉంటుంది. భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసింది ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు. ప్రస్తుతం ఉన్న భారతీయ బ్యాంకుల్లో పురాతనమైనది ఏంటంటే అలహాబాద్ బ్యాంకు. సో అతి పురాతనమైన బ్యాంక్ ఏంటంటే అలహాబాద్ బ్యాంకు. సో దీని తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం.
సో ఇప్పుడు మీకు 12 బ్యాంకులు ఎలా వచ్చినాయి అనేది ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఎలా ఏర్పడిందో చూద్దాం. మనకి ఇక్కడ 1806లో బ్యాంక్ ఆఫ్ కోల్కతాని ఏర్పాటు చేశారు. 1840 బ్యాంక్ ఆఫ్ ముంబై, 1843 బ్యాంక్ ఆఫ్ మద్రాస్. సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే సమయంలో మనకి ఏవైతే వాళ్ళ ప్రధాన స్థావరాలు ఏవైతే ముంబై, సో వెస్ట్లో మనకి ముంబై ఉంటుంది, ఈస్ట్లో కోల్కతా ఉంటుంది, సౌత్లో మద్రాస్. సో ఇప్పుడు దాన్ని చెన్నై అని పిలుస్తాం. సో ఈ 3 ప్రాంతాల్లో 3 బ్యాంకులను ఏర్పాటు చేశారు. సో ఈ 3 బ్యాంకులు వాళ్ళు అనుకున్న రీతిలో ఇవి పనిచేయలేదు కాబట్టి సో ఈ తర్వాత ఈ 3 బ్యాంకులను విలీనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయకరణం చేస్తూ 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఏంటి? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని బ్యాంకులను విలీనం చేసి ఏర్పాటు చేశారు? 3 బ్యాంకులు. 3 బ్యాంకులు ఏంటి? బ్యాంక్ ఆఫ్ కోల్కతా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ ముంబై. సో దీని తర్వాత 1959లో ఎప్పుడైతే మనకి ఎస్బీఐ 1955లో ఏర్పడిందో, తర్వాత 1959లో ఎస్బీఐ అసోసియేషన్ యాక్ట్ ప్రకారం ఒక 8 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేసింది. ఆ 8 అనుబంధ బ్యాంకులు ఏంటి? బ్యాంక్ ఆఫ్ బికనూర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ జైపూర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండోర్, బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ పటియాలా, బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, తర్వాత బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉంటుంది. సో బికనూర్ అండ్ జైపూర్, సౌరాష్ట్ర, ఇండోర్, హైదరాబాద్, పటియాలా, తర్వాత బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్. సో 8 బ్యాంకుల్ని కూడా ఎస్బీఐ అనేది ఏర్పాటు చేసింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ వచ్చేసరికి రాజస్థాన్, అప్పుడు ప్రధాన కార్యాలయం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ వచ్చేసరికి రాజస్థాన్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర గుజరాత్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మధ్యప్రదేశ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా పంజాబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కేరళ. సో దీని తర్వాత మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ వచ్చేసరికి కర్ణాటక. సో ఈ 8 బ్యాంకుల్లో మనకి అతిపెద్ద బ్యాంక్ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అదే అతి చిన్న బ్యాంక్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. సో దీని తర్వాత ఏం జరిగిందంటే 1963లో ఏవైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ ఉన్నాయో, సో ఈ 2 బ్యాంకుల్ని విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్గా పేరు మార్చారు. 1963లో ఏవైతే ఎస్బీఐ అసోసియేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ని విలీనం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్గా పేరు మార్చారు. ఎస్బీఐలో విలీనం చేయలేదు, జస్ట్ బికనూర్ అండ్ జైపూర్ని కలిపేశారు. దీని తర్వాత 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. సో అప్పుడు మనకి అసోసియేటివ్ బ్యాంక్స్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అనేది లేదు ఇప్పుడు. తర్వాత 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. అంటే ఇప్పుడు సౌరాష్ట్ర లేదు, ఇండోర్ లేదు, బికనూర్ అండ్ జైపూర్ని కలిపేశారు. సో అక్కడ 2 బ్యాంకులు అనేవి పోయినాయి. సో మిగతా 8 బ్యాంకుల్లో మనకి మిగిలిపోయేది 5 అసోసియేటివ్ బ్యాంక్స్. సో దాని తర్వాత ప్రపంచంలోనే 2013లో భారతీయ మహిళా బ్యాంక్ని ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో సో ఓన్లీ మహిళలు మాత్రమే ఉంటారు. అందులో భారతీయ మహిళా బ్యాంక్ బిఎంబిని 2013లో ఏర్పాటు చేశారు. ఆ ప్రపంచంలో మహిళా బ్యాంకును స్థాపించిన దేశాల్లో మొట్టమొదటి దేశం పాకిస్తాన్, సెకండ్ వన్ టాంజానియా, 3వ దేశం మన భారతదేశం. సో 2013లో ఏర్పాటు చేస్తే 2017లో ఏవైతే ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు 5 మిగిలిపోయినాయో ఈ 5 అనుబంధ బ్యాంకులు ప్లస్ భారతీయ మహిళా బ్యాంక్ని 2017వ సంవత్సరంలో సో వీటన్నిటిని మెర్జ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. ఎస్బీఐ 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్, సో వీటన్నిటిని దేంట్లో విలీనం చేశారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. సో ఫైనల్గా మొత్తం మిగిలిపోయింది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు 11 బ్యాంకులు వస్తాయి, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మొత్తం కలిపి 12 బ్యాంకులు. ఆ 12 బ్యాంకులే నేను చెప్పిన ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మొత్తం 12 బ్యాంకులు ఉన్నాయి. 12 బ్యాంకులు ఎలా వచ్చినాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండిద్ది. సో ఇది మొత్తం మనకి బ్యాంకింగ్ విలీనం గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.